కశ్మీర్ లోయలో తొలిసారి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 19న తొలి వందే భారత్ రైల్ కాట్రా నుంచి కశ్మీర్కు పరుగులు పెట్టనుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ ఉదంపూర్ వస్తారని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అనంతరం కాట్రా నుంచి వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందువల్ల జమ్మూ, కాట్రా, శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు లింకు ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయిందని, ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రారంభోత్సవంలో కాశ్మీర్కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరినట్లయింది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని సంగల్డా, బారాముల్లా మధ్య, అలాగే కాట్రా నుంచి దేశంలోని మిగతా గమ్యస్థానాలకు మాత్రమే ఈ రైలు సర్వీసులు ఉన్నాయి. కశ్మీర్కు రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున 38 సొరంగాలు ఉండగా వీటిలో 12.75 కిలోమీటర్ల మేర నిర్మించిన అలాగే 49 సొరంగం అత్యంత పొడవైంది. అలాగే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి. వీటిలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు కాగా ప్యారిసోన్లీ ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం.